వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజండి చాలామంది చెప్పుకున్న సమస్య అంగస్తంభన సమస్య. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళకి తెలియకుండానే వీర్యం పడిపోవడం. సో, దీనికి చక్కటి రెమెడీ ఉంది. నేను చెప్పినట్టు మీరు చేస్తే గన షూర్‌గా మీరు ఈ 2 ప్రాబ్లమ్ నుంచి మీరు బయటపడొచ్చు అని చెప్పేసి అంటున్నారు. న్యాచురోపతి డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు. సో, సార్ ద్వారానే అసలుకి ఈ రెమెడీ ఏంటి? మనం ఎప్పుడెప్పుడు తీసుకోవాలి? ఈ ప్రాబ్లమ్ నుంచి మనం ఎలా బయటపడతామో సార్ ద్వారా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్ నిజంగా సార్ అంగస్తంభన సమస్య గాని అంటే ఎరెక్షన్ ప్రాబ్లమ్ కానీ అంటే వాళ్ళకి తెలియకుండానే వీర్యం పడిపోవడం. హ్మ్. సో, ఇలా జరుగుతూ ఉంటది కొంతమందిలో. సో, వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళలేరు సార్ నిజంగా చెప్పుకోవాలంటే. అంటే చెప్పుకుంటే ఏమన్నా బయట వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పేసి ఫీల్‌లో అంటే బాధపడుతూ ఉంటారు. సో, దీనివల్ల కూడా కొంచెం ఇబ్బంది పడతా ఉంటారు. సో, ఇలాంటి వారికి ఒక మంచి రెమెడీ ఉంది. మీరు చెప్పినట్టు చేస్తే గనక షూర్‌గా ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడతారు అని చెప్పేసి అంటున్నారు కదా! సో, ఆ రెమెడీ ఏంటి? అసలుకి ఈ ప్రాబ్లమ్ రావడానికి గల కారణాలేంటి? అసలు మనం కారణం నుంచి మనం స్టార్ట్ చేస్తాం. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన లైఫ్ స్టైల్. ఓకే సార్. ఓకే. సో, ఎప్పుడైనా సరే మనము ఈ టైపు జంక్ ఫుడ్ కానీ, ఫాస్ట్ ఫుడ్ కానీ, లేకపోతే హోటల్ ఫుడ్‌కు మనం అలవాటు పడ్డాము. అప్పటి నుంచి మన బాడీలో రకరకాల మార్పు స్టార్ట్ అయిపోతుంది. ఓకే సార్. అండ్ దానిలో చాలా ముఖ్యమైన రీజన్ ఏంటంటే హార్మోనల్ డిస్‌బాలన్స్. ఓకే. ఓకే. సో, ఎప్పుడైనా సరే మన బాడీలో హార్మోనల్ డిస్‌బాలన్స్ అయితే ఆటోమేటికలీ అక్కడ మనకు ఈ టైప్ ప్రాబ్లమ్స్ వస్తుంది. ఓకే. ఓకే. సో, దానిలో స్పెషల్‌గా ఇన్ కేస్ ఒకరికి ఈ 2 రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకోండి. ఒకరికి అంగస్తంభనం కానీ, లేకపోతే శీఘ్రస్ఖలనం కానీ, ఈ టైప్ 2 ప్రాబ్లమ్స్ ఉంటే డెఫినెట్‌గా వాళ్ళకు చేయాల్సిన కొన్ని టెస్టులు కూడా మేము చేస్తాము. ఓకే. టెస్ట్ చేసేసి తర్వాత వాళ్ళకి మెడికేషన్ స్టార్ట్ చేస్తాం. బట్ అక్కడ చేయాల్సిన మనకు టెస్ట్ ఏంటంటే మనం కొన్ని హార్మోనల్ టెస్ట్ మనం చేస్తాం. ఓకే సార్. ఒకటి ప్రొలాక్టిన్ హార్మోన్ మనం టెస్ట్ చేయాల్సింది. ఓకే. ప్రొలాక్టిన్ లెవెల్ ఎంత ఉంది అది మనం చూడాల్సింది. టీఎస్హెచ్ లెవెల్ ఎంత ఉంది అది కూడా మనం చూడాల్సింది. అండ్ దాంతో పాటు సెరమ్ టెస్టోస్టెరాన్ ఇది కూడా మనం చూడాల్సింది. ఈ 3 ఇన్ కేస్ ఒకరికి బాగానే ఉంది అండ్ ఈజ్ నాట్ ఏ డయాబెటిక్ పేషెంట్ ఎట్లా ఏమైనా ఉంది అంటే దెన్ దర్ మే బీ ద రీజన్ ఆఫ్ ద స్ట్రెస్ ఓకే సార్. అని మనం అనుకోవాలి. ఓకే. ఓకే. సో, దిస్ ఈజ్ వెరీ క్లియర్ కట్ ఈక్వేషన్ అక్కడ. సో, స్ట్రెస్ ఆల్సో ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ద ప్రిమేచ్యూర్ ఎజాక్యులేషన్ అండ్ ఈవెన్ ఇరెక్టైల్ డిస్ఫంక్షన్. ఈ 2 దానికి కారణం స్ట్రెస్ అన్నమాట. స్ట్రెస్ కానీ డిప్రెషన్లు కానీ మనిషి ఉన్నప్పుడు వాళ్ళకు స్ట్రెస్ హార్మోన్ జనరేట్ అవడం వల్ల మన బాడీలో హ్యాపీ హార్మోన్స్ అన్నీ అక్కడ స్లాట్ అయిపోతుంది అన్నమాట. ఆల్రెడీ ఆ హ్యాపీ హార్మోన్ ఎప్పుడైనా సరే మనకు డౌన్ అయితే ఈ టైప్ ప్రాబ్లం మనకు స్టార్ట్ అయిపోతుంది. ఓకే సార్. ఓకే. సో, ఇక్కడ మెయిన్గా ఏమవుతుందంటే ఈ హ్యాపీ హార్మోన్ ఎప్పుడైనా మన బాడీలో తగ్గిపోయిందంటే లైక్ ఆక్సిటోసిన్ కానీ, డోపామైన్ కానీ, లేకపోతే ఎండోర్ఫిన్ కానీ ఈ టైప్ హార్మోన్స్ మన బాడీలో తగ్గిపోతే మన బాడీలో ఏమవుతుంది బ్లడ్ సర్క్యులేషన్ సరిగా జరగదు. ఏ ఆర్గాన్స్ ఎలా పని చేయాల్సింది ఆ టైప్ పని చేయరు. అప్పుడు ఏమవుతుందంటే ఇట్ అఫెక్ట్స్ ఆల్ ఆర్గాన్. ఓకే. ఓకే. సో, దెన్ ఇట్ అఫెక్ట్ ద పెనీస్. ఓకే సార్. అండ్ పెనీస్లో జనరల్గా చిన్న చిన్న నరం అని ఉంటాయి. ఈ చిన్న చిన్న నరం కూడా పెనీస్లో మనకు కంప్లీట్గా డ్యామేజ్ అవడం అవకాశం ఉంటుంది. ఓకే సార్. అక్కడికి సర్క్యులేషన్ సరిగా జరగక అప్పుడు ఏమవుతుందంటే పెనీస్ విల్ బికమ్ వీక్. ఓకే. ఆ తర్వాత మనకు ఇరెక్షన్ సరిగా రాదు. లేకపోతే ఈవెన్ ఎప్పుడైనా సరే మనకు లేటెస్ట్ మనకు ఈ టెస్టోస్టెరాన్ లెవెల్ మన బాడీలో తగ్గిపోయిందంటే ఆటోమేటికలీ మన అంగం మెత్తపడిపోతాయి. ఓకే సార్. ఓకే. దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్స్. సో, అందుకని టెస్టోస్టెరాన్ టెస్ట్ చేసి మేము చూస్తాము. Okay. ఇఫ్ ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ దెన్ అకార్డింగ్లీ వీ గివ్ ద మెడికేషన్ టు మేనేజ్ ద స్ట్రెస్. ఓకే సార్. ఓకే. సో, along with that we give the medication for the erectile dysfunction or premature ejaculation. ఓకే సార్. ఓకే. ఈ టైపు మేము మెడికేషన్ ఇస్తాం. ఓకే. అండ్ దానిలో మనం ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే లైక్ మనము ఇంట్లో ఉన్న వస్తువులతో ఆల్ ద న్యాచురల్ ఐటమ్స్తో మనం లైఫ్ స్టైల్కు మనం ఎలా సరిగా చేయొచ్చు అండ్ ఈ హార్మోనల్ డిస్బ్యాలెన్స్కు కూడా మనం ఎలా సరిగా చేయొచ్చు. ఓకే సార్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఇది ఒకరు కరెక్ట్ చేసేసారంటే అక్కడ 100% వాళ్ళకు ఇరెక్షన్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతుంది. వాళ్ళకు ఈ ఇన్ కేస్ వాళ్ళకు ప్రీమేచ్యూర్ ఎజాక్యులేషన్ ఉంది అంటే అది కూడా తగ్గిపోతుంది. అంటే మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తో. ఎస్. సో, వాళ్ళకి చేయాల్సింది ఏంటంటే నేను కొన్ని చిట్కాలు చెప్తాను బట్ అన్నీ అయితే ఇక్కడ పాసిబుల్ కాదు.
సో కొన్ని విషయం చెప్తాను ఇక్కడ. ఓకే ఆ సార్. కొన్ని విషయం వాళ్ళు పాటించారంటే వాళ్ళకు డెఫినెట్గా బెనిఫిట్ వస్తుంది. ఓకే సార్. అండ్ ఇన్ కేస్ అది అన్నీ తీసుకున్న తర్వాత కూడా వాళ్ళకి బెనిఫిట్ రాలేదంటే అగైన్ దే హ్యావ్ టు విజిట్ మై క్లినిక్. ఓకే సార్. ఓకే, నా క్లినిక్ వాళ్ళు రావచ్చు అండ్ దే కెన్ అప్రోచ్ మీ. సో ఐ హ్యావ్ గుడ్ ట్రీట్మెంట్ ఫర్ ఎవ్రీథింగ్. ఓకే సార్. సో అక్కడ మనం చేయాల్సింది ఏంటంటే బీట్రూట్ తెలుసు కదా, ఎస్ సార్. ఓకే, ఎర్రగడ్డలు. ఎస్. సో ఆ బీట్రూట్కు మనం జ్యూస్గా తయారు చేయాలి. ఓకే సార్. సో డైలీ ఎంటీ స్టమక్లో మనం డైలీ అట్లీస్ట్ 1 గ్లాస్ బీట్రూట్ జ్యూస్ మనం డైలీ బేసిస్లో తీసుకోవాలి. ఓకే సార్. ఓకే, దట్ షుడ్ బి ద ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్. ఓకే సార్. మార్నింగ్లో మనం ఎంటీ స్టమక్లో అది తీసుకోవాల్సింది. నెక్స్ట్ అనదర్ రెమెడీ, ఈ మెంతులు పొడి. ఓకే సార్. మెంతులు మనం పొడి చేసేసి ఆ పొడి మనం డైరెక్ట్లీ వీ హ్యావ్ టు టేక్ 1 స్పూన్ డైరెక్ట్లీ ఇన్ ద మౌత్ అండ్ వీ హ్యావ్ టు డ్రింక్ వాటర్. ఓకే సార్. అది సోక్ చేయకూడదు. ఓకే, ఆ మెంతులు పొడి మనం డైరెక్ట్లీ తీసుకున్న తర్వాత వాటర్ తీసుకోవాలి. అది ఎప్పుడంటే నైట్ టైం బిఫోర్ ఫుడ్. ఓకే. డైలీ బేసిస్లో మనం అది కూడా తీసుకోవచ్చు. ఓకే సార్. అది తీసుకుంటే మనకు జనరల్గా మన హార్మోన్ లెవెల్ కొంచెం మార్పు వస్తుంది అక్కడ. ఓకే. సో మార్పు రావడం వల్ల వాళ్ళకు ఇరెక్షన్స్ కానీ ఇప్పుడు ఈ ప్రిమేచ్యూర్ ఎజాక్యులేషన్ కానీ దీనిలో వాళ్ళకు హెల్ప్ అవుతుంది. ఓకే సార్. ఓకే, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ వీ మస్ట్ కన్జ్యూమ్ డైలీ బేసిస్లో వీ మస్ట్ కన్జ్యూమ్ ఫ్రూట్స్ యాక్చువల్లీ. ఓకే సార్. ఓకే, ఫ్రూట్స్ నేను ఎందుకు చెప్తున్నా అంటే యాక్చువల్లీ మ్యాక్సిమం రెమెడీస్లో నేను చెప్తున్నాను. దానికి కారణం ఏంటంటే ఫ్రూట్స్లో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీ మనకు నార్మల్ ఫుడ్లో లేదు అసలు. ఓకే సార్. సో దట్స్ వై ఐ సజెస్ట్ పీపుల్ టు ఈట్ ఫ్రూట్స్. ఓకే. మనకు క్వశ్చన్ రావచ్చు దానిలో ఏమేమి ఉంది దీనిలో ఏం లేదు అని. ఓకే, సో వీఆర్ గెటింగ్ ఫైటోన్యూట్రియంట్స్ ఫ్రమ్ ద ఫ్రూట్స్ ఓన్లీ, వీఆర్ గెటింగ్ ఆక్సిజన్ ఫ్రమ్ ద ఫ్రూట్స్, వీఆర్ గెటింగ్ హార్మోన్స్ ఫ్రమ్ ద ఫ్రూట్స్. ఓకే, అండ్ వీఆర్ గెటింగ్ లైఫ్ ఎంజైమ్స్ ఫ్రమ్ ద ఫ్రూట్స్. ఓకే సార్. ఈ ఐటమ్స్ అన్నీ మనకు నార్మల్ ఫుడ్లో దొరకడం కష్టమే. ఓకే. సో ఎప్పుడైనా మనం ఫ్రూట్స్ కన్జంప్షన్ ఎక్కువ చేస్తేనే అప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో ఈ ఐటమ్స్ అన్నీ వస్తుంది. హార్మోనల్ డెఫిషియన్సీ ఉంటే కూడా ఇది రికవర్స్ ద హార్మోనల్ డెఫిషియన్సీ ఓకే. ఫ్రూట్స్ తినడం వల్ల. బట్ ఏంటంటే క్వాంటిటీ అక్కడ మెయింటైన్ చేయాలి. మనము సపోజ్ ఒక్కో బనానా లేకపోతే ఒక్కో ఆరెంజ్ ఒక్కో ఆపిల్ మనం తింటే అక్కడ సరిపోదు. ఓకే సార్. వీ హ్యావ్ టు టేక్ ఇన్ ఏ పర్టికులర్ క్వాంటిటీ ఇన్ ద సెన్స్ సపోజ్ మీ బాడీ వెయిట్ ఒక 100 kg అనుకోండి. ఓకే. యూ హ్యావ్ టు ఈట్ అట్లీస్ట్ 1 kg ఫ్రూట్స్ ఓకే సార్. పర్ డే. ఓకే, ఒక కేజీ ఫ్రూట్స్ అయినా మీరు తినాలి రోజుకి. ఓకే సార్. సో మీరు టిఫిన్ మానేయండి, టిఫిన్ ప్లేస్లో ఫ్రూట్స్ తినండి. ఓకే సార్. లేకపోతే ఒక టైం ఫుడ్ మానేసి మీరు ఫ్రూట్స్ తినవచ్చు. ఓకే. ఓకే, బట్ సఫిషియెంట్గా తినాలి. సఫిషియెంట్గా తింటేనే అప్పుడు మాత్రం మనకు ఇది అన్నీ మనకు సఫిషియెంట్ మాత్రాలు వస్తుంది అన్నమాట. ఓకే సార్. ఓకే, సో ఫ్రూట్స్ తినడం, ఈ మెంతుల పొడి తినడం, దాంతోపాటు ఈ బీట్రూట్ జ్యూస్. ఓకే, బీట్రూట్ జ్యూస్లో హయ్యర్ క్వాంటిటీ ఆఫ్ నైట్రిక్ ఆక్సైడ్ ఉంటుంది కాబట్టి ఆ నైట్రిక్ ఆక్సైడ్ మన అంగంలో ఉన్న వెయిన్స్ అన్నీ ఉంటాయి కదా, వెయిన్స్ అండ్ ఆర్టరీస్ అన్నీ ఉంటాయి. సో అక్కడికి ఆటోమేటికలీ ఈ బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతాయి అన్నమాట. సో ఈ బ్లడ్ సర్క్యులేషన్ పెంచడం వల్ల ఏమవుతుందంటే ఈ చిన్న నరం ఏదైనా మనకు పెనీస్లు అక్కడ డ్యామేజ్ అయిపోయింది. సో దట్ గెట్ పికప్ అగైన్. సో దానివల్ల అగైన్ సర్క్యులేషన్ వల్ల పెనీస్ అగైన్ స్ట్రాంగ్ అవుతుంది అండ్ దానివల్ల మనకు ఇరెక్షన్ కూడా బాగుంటుంది అండ్ దానివల్ల మనకు ప్రీమేచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లం కూడా తగ్గుతుంది. ఓకే సార్, నిజంగా సార్ ఈరోజు అయితే చూశారు కదండి మీరు కూడా. ఈరోజు సార్ చెప్పినట్టు మీరు కూడా పొద్దున్నే మార్నింగ్ లేవగానే బ్రష్ చేసుకున్న తర్వాత బీట్రూట్ జ్యూస్ తాగండి. అట్ ద సేమ్ టైం నైట్ డైరెక్ట్గా పొడి అంటే మనం మెంతుల పొడిని డైరెక్ట్గా 1 స్పూన్ మెంతుల పొడిని డైరెక్ట్గా లోపల వేసేసుకొని నెక్స్ట్ వాటర్ తీసుకోవడం వల్ల మీరైతే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే త్వరగా మీకు తెలియకుండానే వీర్యం పడిపోవడం ఇలాంటి సమస్యల నుంచి బయటపడితే అట్ ద సేమ్ టైం ఎరెక్షన్ ప్రాబ్లం కూడా మీకు తగ్గిపోతుంది అని చెప్పేసి చాలా చక్కగా వివరించారు సార్. సో సార్ ఈరోజు మన ప్రేక్షకుల కోసం ఇంత మంచి రివ్యూ చెప్పారు. ఇంకొక చిన్న విషయం చెప్తున్నా. అక్కడ ఏంటంటే మనము ఈ టైప్ ఐటమ్స్ తీసుకుంటుంటే మనం ఇమీడియట్లీ మనం రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఓకే సార్. సో ఇట్ విల్ టేక్ మినిమం 2 to 3 months ఆఫ్ టైం. ఓకేనా? సో అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే బికాజ్ మనం ఏదైనా తిండి వస్తువులు మనం తింటే మన బాడీలో అది డైజెస్ట్ అవ్వాలి, తర్వాత అది ఒక పర్టికులర్ ఒక రసాయన తత్వకు మారాలంటే ఇట్ టేక్స్ టైం. సో అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే అప్పుడు ఇది వర్కౌట్ అవుతుంది. దట్ ఈజ్ వన్. ద సెకండ్ థింగ్, ఇన్ కేస్ ఇది అన్నీ తీసుకోవడం వల్ల కూడా వాళ్ళకు ఏమైనా ప్రాబ్లం ఇంకా సాల్వ్ అవ్వలేదు అని అనుకుంటే
ఐ హ్యావ్ వెరీ గుడ్ మెడిసిన్స్. ఆ మెడిసిన్స్ వాళ్ళకు విదిన్ ఎ డే, ఒక్క రోజులో వాళ్ళకు రిజల్ట్ వస్తుంది అనమాట. ఓకే సార్. సపోజ్ ఇఫ్ దే స్టార్ట్ యూజింగ్ మై మెడిసిన్, ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ మెడిసిన్ అనమాట. ఓకే సార్. నేచురల్ మెడిసిన్స్ టోటల్గా తయారు చేసి పెట్టాను. సో ఈ మెడిసిన్ ద్వారా వాళ్ళకు విదిన్ ఎ డే, ఒక్క రోజు మాత్రం రిజల్ట్ రావడం వాళ్ళకు అవకాశం ఉంది. అండ్ ఇఫ్ దే ఆర్ ఇన్ టు డయాబెటీస్కు పర్టికులర్గా మెడిసిన్స్ వాడితే ఉండాలి. అదర్వైజ్ షుగర్ కూడా న్యాచురల్గా వాళ్ళకి తగ్గిస్తే ఉండాలి. నాకు తగ్గిస్తేనే దాంతోపాటు ఈ మెడిసిన్స్ వాడితే వాళ్ళకు 100% బాగుంటుంది. నిజంగా సార్, ఈరోజు అయితే మన ప్రేక్షకులకు చాలా చక్కటి రెమెడీలు అండ్ ఎట్లాంటి మెడిసిన్స్ ఉన్నాయి కూడా చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అండ్ నా నంబర్ కూడా యాక్చువల్లీ 9014005994. ఈ నెంబర్కు కాల్ చేసి ఎవరైనా రావాలంటే నా క్లినిక్ రావచ్చు, నాతో మాట్లాడవచ్చు. ఓకే సార్.